మహ్మద్ యూనస్ కు మోదీని దిక్కయ్యారా? జైశంకర్ వార్నింగ్, దోవల్ యాక్షన్ ప్లాన్ తో పాటు తన దేశంలో జరుగుతున్న పరిణామాలు యూనస్ ను కలవరపెడుతున్నాయా? మోదీని కలిసి తన సమస్యలో కొన్నిటినైనా పరిష్కరించుకోవాలని పరితపిస్తున్నారు. ఒకవేళ మోదీని కలిస్తే ఏం జరిగే అవకాశం ఉంది చూద్దాం. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఎలాగైనా సరే మోదీని కలవాలని పరితపిస్తున్నారు. తన దేశంలో ఉన్న అంతర్గత వ్యవహారాలతో మోదీ తప్ప మరెవరూ తనకు సహాయం చేయలేరని యూనస్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఎలాగైనా సరే మోదీని కలిసి కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఏప్రిల్లో జరగనున్న బిమ్స్టెక్ సమ్మిట్ వేదిక కానున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్లో బ్యాంకాక్ లో జరిగే ఈ సమ్మిట్ లో మోదీని ఎలాగైనా కలిసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే మహ్మద్ యూనస్ మోదీని ఎందుకు కలవాలనుకుంటున్నారు? బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితి ఏంటి? భారత్తో విభేదించి తప్పు చేశారని భావిస్తున్నారా? మన దేశంతో సత్సంబంధాలు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారా? లేక తాత్కాలిక ప్రయోజనాల ఆధారంగానే కలవాలని అనుకుంటున్నారా? చూద్దాం. ఇటీవల బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా చాలా పరిణామాలు జరిగాయి. మరీ ముఖ్యంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ బంగ్లాదేశ్ ప్రతినిధులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మస్కట్ లో ఆ దేశ విదేశాంగ సలహాదారు తౌహీద్ హుస్సేన్ తో జయశంకర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయనకు హెచ్చరికలు చేశారు. ప్రతిదానికి భారత్ను నిందించడం మానుకోవాలని మండిపడ్డారు. 1971 నుంచి బంగ్లాదేశ్ తో మంచి సంబంధాలు ఉన్నాయని, కానీ ఇటీవల అక్కడ మధ్యంతర ప్రభుత్వ నాయకులు ప్రతిదానికి భారత్ను నిందిస్తున్నారని ఆగ్రహించారు. అవి చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంటున్నాయని చెప్పారు. ఈ సమస్య తలెత్తడానికి 2 కారణాలున్నాయని చెప్పారు. అందులో మొదటిది మైనార్టీలపై మతపరమైన దాడులని. ఈ అంశంలో ఆ దేశ నాయకులతో అనేక సార్లు చర్చలు జరిపామని చెప్పారు. కాగా రెండోది ఆ దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులని. ప్రస్తుత పరిస్థితులు సరిగ్గా లేకపోయినా భారత్ మాత్రం బంగ్లాతో మంచి సంబంధాలు కోరుకుంటుందని చెప్పారు. ఢిల్లీతో ఎలాంటి సంబంధాలు కావాలనుకుంటున్నారో బంగ్లాదేశ్ నిర్ణయించుకోవాలని జయశంకర్ చెప్పారు. ఇక మరోవైపు అజిత్ దోవల్ ఇటీవల బంగ్లాదేశ్ మైనార్టీలపై జరుగుతున్న దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. భారత థింక్ ట్యాంక్ సంస్థ అయిన వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఆ కార్యక్రమంలో వక్తలు ఖండించారు. ఆ దేశంలో జరుగుతున్న దాడులపై ప్రభుత్వం మౌనం వహిస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి అజిత్ దోవల్ సైతం హాజరయ్యారు. మైనార్టీలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన గ్యాలరీని ఆయన సందర్శించారు. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అజిత్ దోవల్ స్థాపించారు. 2011లో జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని సైతం ఈ సంస్థనే ప్లాన్ చేసింది. ఇక బంగ్లాదేశ్ లో అంతర్గత భద్రత సైతం చాలా ఆందోళనకరంగా ఉంది. ఇటీవల బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ లో తిరుగుబాటు జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలు తీవ్ర అసహనం ఉందని చెప్పారు. తరచూ వీధి గొడవలు జరుగుతున్నాయని, ఇది అత్యంత ప్రమాదకర సంకేతమన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు వీటిని పట్టించుకోవడం లేదని చెప్పారు. దేశంలో రాజకీయ పరిస్థితులే ఈ కలహాలకు కారణమన్నారు. అంతర్గత పోరాటాలు బంగ్లాదేశ్ సార్వభౌమత్వానికే సవాలుగా మారిందని, ఇవి వెంటనే ఆగిపోకుంటే పెద్ద ఎత్తున తిరుగుబాటు జరుగుతుందని అన్నారు. ఇన్నాళ్లు తనకు ఈ విషయం తెలిసినా సైలెంట్గా ఉండిపోయానని, ఇప్పటికైనా చెప్పకపోతే తనదే తప్పవుతుందని అన్నారు. భవిష్యత్తులో ఈ విషయం గురించి తనను ప్రశ్నిస్తే తాను ముందే హెచ్చరించానని చెప్పడానికి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని అన్నారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ వ్యతిరేకత ఉద్యమం భారీ ఎత్తున జరగడంతో ఆ దేశానికి ప్రధానిగా ఉన్న షేక్ హసీనా భారత్కు పారిపోయి వచ్చారు. ఆ తర్వాత మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాక ఎన్నికలు జరుపుతామని, అప్పటి వరకు తానే ప్రభుత్వాన్ని నడిపిస్తానని యూనస్ ప్రకటించుకున్నారు. మహ్మద్ యూనస్ డీప్ స్టేట్ ప్రతినిధి కావడం వల్లే ఆయన ప్రభుత్వాధినేతగా ఎంపికయ్యారు. అయితే మహ్మద్ యూనస్ ప్రభుత్వాధినేతగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశంలో శాంతి భద్రతలు దిగజారాయి. యూనస్ ప్రభుత్వాధినేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం కాస్త హిందూ వ్యతిరేక ఉద్యమంగా మారిపోయింది. దేశంలో మైనార్టీలుగా ఉన్న హిందువులపై తీవ్ర స్థాయిలో దాడులు జరిగాయి. ఎక్కడికక్కడ హిందువులను ఊచకోత కోశారు. వారి ఇళ్లను తగలబెట్టారు. కట్టుబట్టలతో బయటికి పంపారు. ఇందుకు పోలీసులు, బంగ్లాదేశ్ ఆర్మీ సైతం సహాయం చేసింది. ఈ దాడులకు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే జమాతే ఇస్లామీ నాయకత్వం వహించింది. ఈ దాడిలో ఏకంగా 1500 మంది మరణించి ఉంటారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. నిజానికి ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉండొచ్చన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. ఈ దాడులతో మహ్మద్ యూనస్ ప్రభుత్వంపై దేశంలోని మైనార్టీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు అర్థమవుతుంది. మరోవైపు బంగ్లాదేశ్ విద్యార్థి నేత నహీద్ ఇస్లాం కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. గత ఏడాది ఆగస్టులో విద్యార్థి ఉద్యమం ఎగిసిపడేందుకు నహీద్ ఇస్లాం ప్రధాన కారకుడు. షేక్ హసీనాను గద్దె దింపిన తర్వాత మహ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో నహీద్ ఇస్లాం టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పోర్ట్స్ మంత్రిత్వ శాఖ సలహాదారుగా పనిచేశారు. అయితే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కోసం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దేశాన్ని నిర్మిస్తామని తన పార్టీ ప్రారంభ కార్యక్రమంలో చెప్పాడు.
అయితే ఇతని పార్టీ పూర్తి స్థాయిలో ఏర్పడితే దేశంలో మరిన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా విద్యార్థులను తప్పుదోవ పట్టించి దేశంలో అల్లకల్లోలం సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ముఖ్యంగా హిందువులపై దాడులు మరిన్ని పెరగొచ్చు. ఇప్పటి వరకు దేశంలో హిందువులపై జరిగిన దాడులు నహీద్ ఇస్లాం పాత్ర కూడా కీలకమే. ఆయన అనుచరులు పెద్ద ఎత్తున హింసకు పాల్పడ్డారు. అందుకే ఇన్నాళ్ళు ప్రభుత్వంలో ఉన్న హిందువులపై జరుగుతున్న దాడులను ఆయన గుర్తించలేదు. అవన్నీ వట్టి ఆరోపణలే అని కొట్టిపారేశారు. దీనికి తోడు ఇప్పుడు బంగ్లాదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూర్చుకుపోయింది. దేశంలో జరుగుతున్న అల్లర్లతో బంగ్లాదేశ్ వృద్ధి రేటు రోజురోజుకు క్షీణిస్తోంది. అన్ని రంగాల కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ దేశ ఆర్థిక వ్యవస్థకు అక్కడి వస్త్ర పరిశ్రమ ఎప్పటి నుంచో వెన్నెముకగా నిలుస్తోంది. బంగ్లాదేశ్ జీడీపీలో దాదాపు 11% వస్త్ర పరిశ్రమ నుంచే ఉంది. ఇప్పుడు ఈ అల్లర్లు, ఆందోళన నేపథ్యంలో వస్త్ర పరిశ్రమ కూడా అన్నిటికంటే ఎక్కువగా ప్రభావితమైందని చెప్పొచ్చు. ప్రపంచంలో టెక్స్టైల్స్ వ్యాపారానికి బంగ్లాదేశ్ ప్రధాన కేంద్రం ఉంది. అల్లర్లు, అశాంతి నేపథ్యంలో విదేశాల నుంచి చాలా ఆర్డర్లను బంగ్లాదేశ్ ప్రస్తుతం నిలిపివేస్తుంది. ఇదే క్రమంలో చాలా వరకు వస్త్ర బ్రాండ్స్ ఆ దేశం విడిచి స్థిర ప్రభుత్వం, వాణిజ్యానికి అనువైన ప్రాంతం కోసం చూస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే బంగ్లాదేశ్కు అదానీ సంస్థ విద్యుత్తును నిలిపివేసింది. 7,200 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాల్సి ఉన్నా అవి చెల్లించలేదు. దీంతో విద్యుత్ నిలిపివేస్తామని అల్టిమేటం జారీ చేసింది అదానీ సంస్థ. అయినా కూడా అందుకు స్పందించకపోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇది టెక్స్టైల్స్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో బంగ్లాదేశ్ మరింత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ పరిస్థితిలో బంగ్లాదేశ్ టెక్స్టైల్స్ పరిశ్రమ భారత్కు తరలివచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే సూరత్లోని టెక్స్టైల్ ఇండస్ట్రీ సిబ్బంది, వ్యాపారులు ఈ విషయం గురించి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. చాలా బ్రాండ్ల నుంచి దుస్తుల ఉత్పత్తి గురించి, ఇంకా రెడీ టు వేర్ గార్మెంట్స్ సప్లై గురించి ఆర్డర్స్ వస్తున్నాయని, విచారణలు వస్తున్నాయని చెబుతున్నారు. ఈ ఎంక్వైరీలు పూర్తిస్థాయి ఆర్డర్లుగా మారితే అప్పుడు సూరత్ వస్త్ర పరిశ్రమ 20-25% వరకు వృద్ధి చెందే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇది 12%గానే ఉండగా దాదాపు రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో సూరత్ సహా తమిళనాడు, పంజాబ్, నోయిడాలోని టెక్స్టైల్ హబ్స్ కూడా ప్రయోజనం పొందనున్నట్లు తెలుస్తోంది. ఇంకా అంతర్జాతీయంగానూ యూనెస్కు మద్దతు లభించడం లేదు. ఇప్పటి వరకు అమెరికాలో జో బైడెన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు యూనెస్కు మద్దతు లభించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. అంతేకాకుండా మూలిగ నక్కపై తాడిపండు పడ్డట్లు యుఎస్ఏడి నిధులను కూడా ట్రంప్ నిలిపివేశారు. దీంతో బంగ్లాదేశ్లో యూనెస్ ప్రభుత్వం మరింత చిక్కులో పడింది. ఈ క్రమంలో మోదీతో భేటీ కావాలని యూనెస్ ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్కు సహకారం తీసుకుంటే కనీసం తమ సమస్యలు కొన్నైనా తీరుతాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మోదీ అపాయింట్మెంట్ కోసం ఢాకా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో మోదీతో భేటీ అయితే యూనెస్ సమస్యలు తీరుతాయా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.